యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కువైట్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుడు కువైట్ దేశాన్ని దేవుడు ఎందుకు తీర్పు తీర్చబోతున్నాడు, ఆ కువైట్ దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేస్తున్నానని ఆయన ఉద్దేశించి ఉన్నాడంటే, నేను ఆల్రెడీ ఏం చేశానంటే మరి ఒక విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. గూగుల్ ఓపెన్ చేసి మరి కువైట్ దేశం కోసము కొన్ని విషయాలు నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే గూగుల్లోను ఓపెన్ చేసి ప్రతి దేశం కోసం దేవుడు ఏ దేశాలకి తీర్పు తీర్చబోతున్నాడని ఈ నోట్స్లో నేను రాస్తున్నాను. ఎందుకంటే కనీసము 100 దేశాలకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అది ఏమిటంటే జరగబోయే ప్రవచనాలు. అంటే ఈ 100 దేశాలు కూడా నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ప్రతి దేశం కోసం కూడా దేవుడు నాకు ఏ దేశం కోసమైతే తీర్పు సందేశం పంపించమని బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేశం కోసం ముందు గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్ ఉన్న రహస్యములను దేవుడు ఎందుకు ఈ దేశాన్ని ఎందుకు నేలమట్టం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచించి నేను గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న గూగుల్ ఓపెన్ చేసి కొన్ని రహస్యములను నేను తెలుసుకుంటున్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మరి కువైట్ దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేస్తానని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అసలు కువైట్లో ఏం జరుగుతుంది, కువైట్లో మరి ఏ మతాన్ని ఎవరు పూజ చేస్తారు అనే విషయాలు నేను కొన్ని విషయాలు తెలుసుకున్నానండి. ఆ విషయాలే మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో పేరు ఏమిటంటే కువైట్ దేశాన్ని దేవుని తీర్పు వచ్చి ఉన్నది, అది త్వరలోనే అది నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా జరగబోయే ప్రవచనం అని కూడా దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియమైన ప్రజలారా, ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు ఏ దేశం కోసమైతే నాకు బయలుపరుస్తాడో నేను చెప్పడం నా ధర్మం, అది ముందు జాగ్రత్త. అందుకోసమే నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి, అంటే మీ పద్ధతులు మార్చుకోండి అనే ఈ తీర్పు సందేశము దేవుని యొద్ద నుండే మరి కువైట్ దేశానికి వెళ్తుంది. చూడండి, ఇక్కడ తీర్పు అంటే అర్థం ఏంటంటే దేవుడు నాశనం చేయబోతున్నాడు. ముందుగాలే తీర్పు అంటే దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే అర్థం ఏమిటంటే మరి జరగబోయే ప్రవచనం అంటే ఇది 100% జరుగుతుంది అని అర్థం. బైబిల్లో ఏముందంటే ఇది జరగబోయే ప్రవచనాలు మరి జరిగిపోయినాయి, జరగబోయే ప్రవచనాలు అంటే జరిగిపోయినాయి. కాబట్టి కువైట్ దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకు దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, ఇక్కడ మరి నేను గూగుల్ ఓపెన్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే కువైట్ దేశంలో 44 లక్షల మంది అక్కడ ఉన్నారట. కువైట్లో 44 లక్షల మంది జనాభా ఉన్నారని నేను గూగుల్లో తెలుసుకున్నా. ఈ గూగుల్లోన 44 లక్షల మంది అధిక సంఖ్యకులు ఇస్లాం మతస్థులండి. అధిక సంఖ్యకులు ఇస్లాం మతస్థులు. కానీ అక్కడ జరుగుతున్న 10 నియమాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. ఒకటోది, వాళ్ళు లోకాసులు ప్రేమిస్తున్నారు. రెండోది, వాళ్ళ క్లబ్బులు అంటే డ్యాన్సులు వేస్తూ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మూడోది, ఎక్కువగా దేశంలో కువైట్ అనే దేశంలో ఎక్కువ శాతం డబ్బునే ప్రేమిస్తున్నారు. నెక్స్ట్ నాలుగోది, అందచందాలుగా గొప్పగా పొగుడుకుంటున్నారు. ఐదోది, ఎక్కువ మంది మరి ఇస్లాం మతస్థులు. ఆరోది, భారతీయులను ఆ స్థలానికి వెళ్ళిన వాళ్ళకి నరక యాతన చూపిస్తున్నారు. ఏడోది స్త్రీలను మానసిక వేధింపులు జరుగుతున్నాయి. 8ోది, సాతాన బానిసత్వము ఆ దేశంలో ఉన్నది. 9ోది, మరి సాతాన బానిసత్వం ఉంది. ఇంకోటి సాతాన వ్యవస్థ కూడా ఆ దేశంలో ఉన్నది. 9ోది ఎక్కువగా 9ోది ఏంటంటే ఎక్కువగా నిజమైన దేవుణ్ణి వెంబడించడం లేదు. 9ోది. 10ోది ఏంటంటే మరి అక్కడ భయంకరమైన ఎవరైతే ఆ దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదించాలనుకొని
డబ్బులను సంపాదించాలి, మా పిల్లల భవిష్యత్తులు చూసుకోవాలని వాళ్ళు ఆ దేశం కోసం వెళ్ళినప్పుడు, ఒకవేళ దేశం కోసము మరి ఆ దేశంలోనే ఈ పని నాకు ఇష్టం లేదు, ఆ పనికి వెళ్తానని వాళ్ళు మండుపట్టి వేరొక పనికి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు పాస్ ఈసా అంటే పోస్ట్ పాస్ ఇది మాత్రము వాళ్ళ చేతులు తీసుకుంటారు. మొన్న ఒకసారి అలాగే రీసెంట్ జరిగింది. మరి అక్కడ రీసెంట్గా మరి నిరీశ ప్రియ ఆమె జీవితం కూడా అలాగే అయిపోయింది. నిరీశ ప్రియ జీవితం కూడా అలాగే అయిపోయింది. కాబట్టి ఈ కువైట్ అంటే ఏంటంటే సాతాను వ్యవస్థ. ఈ కువైట్ దేశానికి మరో పేరు ఏంటంటే సాతాను వ్యవస్థ, మరి ఎవరైతే ఈ కువైట్లో మరి ఎవరైతే వీళ్ళు ప్రయాణం అవుతారో వాళ్ళకి మాత్రము సాతాను బానిసత్వంలో పడవలసిందే. ఆ గూగుల్లో నేను ఓపెన్ చేసి చూస్తే అంత కూడా సాతాను వ్యవస్థలాగే ఉంది. కానీ అది దేవుని వ్యవస్థలాగా లేదు, అది యెహోవా దేవుడి వ్యవస్థలాగా లేదు. ఎందుకంటే అందుకోసమే ఈ దేశానికి దేవుడు తీర్పు వచ్చి ఉన్నది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా చూసారా? అందుకోసం దేవుని తీర్పు ఆ దేశానికి వచ్చింది. ఒకటి, లోకాసులను ప్రేమిస్తారు. ఎందుకంటే కువైట్ దేశము చాలా మంది ఏమంటున్నారంటే, నేను కొన్ని చోట్ల ఆలకించాను, కువైట్ దేశానికి కువైట్కి వెళ్ళేటప్పుడు చాలా మంది కూడా నాకు ఒక విషయం ఏమిటి చెప్పారంటే, కువైట్ దేశానికి వెళ్తే డబ్బును బాగా సంపాదించాలి, కానీ ఇక్కడ కువైట్ దేశానికి వెళ్తే మరి గౌరవం కూడా వాళ్ళు గౌరవించరు. కార్మికులను చూడే ఎంతమంది గౌరవించరు. ఆ దేశం కోసం భారతీయులు కానీ ఆ దేశానికి ఒకవేళ భారతీయ పౌరులు ఆ దేశానికి వెళ్ళి పని చేసుకుంటామని వెళ్తే వాళ్ళకి బానిసల్లాగే చూస్తారు కానీ మనుషుల్లాగా చూడరు. ప్రియమైన ప్రజలారా, నేను గూగుల్ ఓపెన్ చేసి చాలా విషయాలు తెలుసుకున్నానండి దేవుని ప్రవక్తగా. ఎందుకంటే ఒక దేశం కోసం ఒక దేశాన్ని నేను తీర్పు సందేశం పంపించాలనుకుంటే ముందు దేవుడు ఏమన్నాడంటే, నేను దేవుడితో మాట్లాడాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను ప్రార్థన చేశాను. ఏమని? దేవా, మీరు నాకు 100 దేశాల మీదకి తీర్పు సందేశాలు పంపించమంటున్నారు. అసలు ఆ దేశాల కోసం నేను తెలుసుకోవాలంటే మరి దేశాల కోసము నేను తెలుసుకోలేకపోవడం, మరి దేశాల కోసం ముందు తెలుసుకుంటే కదా నేను ఆ దేశం కోసం నేను తీర్పు సందేశం పంపించగలుగుతాను నీ ప్రవక్తగా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, గూగుల్ ఓపెన్ చేయి, అది పరిశుద్ధాత్మ జ్ఞానం అండి. అంటే కొంతమంది నా బిడ్డలు కొన్ని విషయాలు దాచబెట్టారు, ఆ దాసింది నీ బయటకు తీసుకురా అన్నప్పుడు అదేంటంటే గూగుల్. ఆ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాతే ఆ దేశం నిజ రహస్యాన్ని నేను తెలుసుకున్న తర్వాత ఆ దేశం కోసం నేను తీర్పు సందేశం పంపించడం జరుగుతుంది. ప్రియమైన ప్రజలారా, అందుకోసమే దేవుడు నాకేం తెలియపరిచాడు, నేను ఏ దేశం కూడా తిరగలే, ఏ దేశానికి ఇప్పటి వరకు కూడా వెళ్ళలే. నేను భారతదేశంలో పుట్టాను, భారతీయ ప్రౌఢునిగా ఉన్నాను. రెండోది ఏంటంటే, ఒక దేవుని ప్రవక్తగా ప్రపంచ యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడుగా ఈ స్థలంలో నేను చేస్తున్నాను. కానీ దేవుడు ఆయన చిత్తం ఏమన్నదంటే, ఇక్కడ బైబిల్ వాక్యం ఏం రాయబడి ఉంది? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. ఆదికాండము 20:15 ఆయన దేవుడు ఏమన్నాడు నాకు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడంటే, లాస్ట్ ఫైనల్ వాగ్దానం ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ప్రియమైన ప్రజలారా, వింటున్నారా? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ప్రపంచ దేశాలమే దేవుడు ఏమి చెప్తాడో అది నేను నెరవేర్చాలి. దేవుడు ఏది పాటించమంటాడో అది నేను పాటించాలి, అది నా బాధ్యత. ఇక్కడ బైబిల్ ఉన్న వాక్యం దేవుడే వాగ్దానం ఇచ్చాడు నాకు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఆదికాండము 20:15 ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. ఎప్పుడైతే దేవుని చెప్పింది నేను నెరవేరుస్తానో, ఎప్పుడు దేవుని చెప్పింది నేను పాటిస్తానో అప్పుడు దేవుడు నన్ను విడిచిపెడతానండి. ఎక్కడ? ఈ భూలోకంలో నన్ను విడిచిపెట్టి ఆయన పరలోక రాజ్యంలోని తీసుకుంటాడు. ఇదేనండి నా యెహోవా దేవునికి నాకున్న, యేసయ్యకి నాకున్న సంబంధం, ఆ పరలోక బంధం. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే అది వాగ్దానం నాకు ఇచ్చింది, దేవుడు ఇచ్చిన వాగ్దానం. అందుకోసం దేవుడు చెప్పింది నేను నెరవేర్చాలి, అది నా ధర్మం. కాబట్టి ఇక్కడ ఏమిటి? దేవుడు ఏం చెప్తే అదే నేను చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏమున్నదంటే, ఒకటి ఇక్కడ కువైట్ దేశం కోసము 10 రహస్యములను నేను తెలుసుకున్నాను గూగుల్లో. ఒకటి, లోకాసులు ప్రేమిస్తారని, 2 లోకాసులు ప్రేమిస్తున్నారు.
రెండోది క్లబ్బులు అంటే డ్యాన్సులు వేస్తూ డబ్బులు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడుతున్నారు. మూడోది డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నాలుగోది అందచందాలు గొప్పగా పొగుడుకుంటున్నారు. ఐదోది ఎక్కువ మంది ఇస్లాం మతస్థులే ఉన్నారు. మరి 6వ పాయింట్, భారతీయ ప్రజలు అక్కడ పని చేయడానికి డబ్బు సంపాదించడానికి వెళితే వాళ్ళకి సాతాను బానిసత్వం చూపిస్తున్నారు. 7వది స్త్రీలకు మానసిక వేధింపులు అక్కడ జరుగుతున్నాయి. 8వది సాతాను బానిసత్వం ఉన్నది. మరి ఇంకొకటి సాతాను వ్యవస్థ ఉంది. మరి 9వది గౌరవం ఉండదు. ఎవరికి గౌరవం ఉండదంటే ఎవరైతే కష్టపడడానికి భారతీయులు మరి ఆ దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారో వాళ్ళని గౌరవించారంటే ఆ దేశస్తులు వాళ్ళని బానిసలుగానే చూస్తారు. ఈజిప్ట్ దేశంలో ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ దేశానికి వెళ్తే ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం ఎలాగైతే చూశాడో అలాగే కువైట్ దేశంలో అలాగే జరుగుతుంది. నెక్స్ట్ 10వది ఏంటంటే అక్కడ ఎక్కువగా మరి భయంకరమైన సాతాను బంధకంలో బంధింపబడి ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కువైట్ దేశాన్ని దేనితో మనం పోల్చుకోవచ్చు అంటే సాతాను వ్యవస్థతో పోల్చుకోవచ్చు. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో లాస్ట్ వరకు మీరు ఆలకించండి, చూడండి. అంటే కొంతమంది నాకు చెప్పారు, లోకా గారు మరి చాలా మంది ఏమన్నారంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది సిస్టర్స్ కొంతమంది బ్రదర్స్ నాకు ఏమన్నారంటే, కువైట్ దేశానికి వెళ్తే అక్కడ డబ్బును సంపాదించవచ్చు, ధనాన్ని సంపాదించవచ్చు, ఈ భారతదేశాన్ని తీసుకురావచ్చు, ఇష్టాన్ని మంచి బతకొచ్చు అనుకున్నారు. కానీ ఆ కువైట్ దేశమే ఒక సాతాను వ్యవస్థని వాళ్ళు గుర్తింపలేకపోయారు. మొన్నటి కాలంలో ఒక వీడియో చూస్తే కువైట్ దేశానికి చెందిన ఒక మహిళ మరి ఆ దేశం సాతాను వ్యవస్థలో చిక్కుకుంది. ఆమె ఎంతో ఏడుస్తుందని టీవీ యాంకర్ వాళ్ళు మరి సుమన్ టీవీ వాళ్ళు చెప్పడం జరిగింది. చూసారా ప్రియమైన ప్రజలారా, మరి ఆ కువైట్ దేశము ఎంతో భయంకరమైన దేశం అర్థం చేసుకోవాలి. అంటే మరి 10 ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు. అక్కడ వింటున్నారా? 10 ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి ఆ దేశము సాతాను వ్యవస్థగా మారింది. మరి ఎవరైతే ఆ దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించుకుంటారో అనుకుంటారో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని సాతాను బానిసత్వంగా చూసుకుంటారు. వాళ్ళు చూసారు ప్రియమైన ప్రజల ఎంత మహాఘోరంగా ఉంది ఆ దేశం. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. అందుకే దేవుని తీర్పు ఆ దేశానికి వచ్చి ఉన్నది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏం రాయబడి ఉందంటే, ఇక్కడ కువైట్ అని రాసిబడి ఉంది. ఈ కువైట్ ఎన్నో స్థానంలో ఉందంటే, ఇక్కడ నా నెంబర్లో కువైట్ మరి 9వ నెంబర్లో ఉందండి కువైట్. అయితే స్థానము పర్షియన్ గల్ఫీ, జనసంఖ్య 22,83,000 మంది ఇక్కడ ఉన్నారు. కానీ అప్పుడు నాకు ఈ బుక్ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఈ బుక్ నేను సికింద్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ బుక్ దేవుడు నాకు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ బుక్ నేను తీసుకొని వచ్చాను. ఈ బుక్లోన మరి చాలా సువార్తకి ఆటంకాల దేశాలు కొన్ని ఉంటే, సువార్తకి నిషేధించబడే దేశాలు కొన్ని ఉన్నాయి. ఇవి దగ్గర దోపల 100 దేశాలండి. ఈ 100 దేశాలకు నేను తీర్పు సందేశం పంపించవలసి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ దేవుని ప్రవక్తగా ఆనాటి కాలంలో పరిశుద్ధ బైబిల్లోన యెషయా ప్రవక్త గారు కొన్ని దేశాలకు ఎలాగైతే తీర్పు సందేశాలు పంపించారో అప్పుడు ఆ ధన్యత నాకు వచ్చిందండి. ఆ ధన్యత వచ్చింది కాబట్టి నేను కూడా తీర్పు సందేశాలు పంపించడానికి దేవుడు ఆ అధికారం నాకు ఇచ్చాడు. చూడండి, ఇక్కడ కువైట్ మరి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అధిక సంఖ్యకులు ముస్లింలు అంటే ఇస్లాం మతస్థులు ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మరి ఎందుకంటే దేవుడు చాలా 100 దేశాల మీదకి తీర్పు తీర్చబోతున్నాడు. అన్ని దేశాల మీద కాదండి. ఏవైతే దేవుడు చిత్తమైన దేశాలు ఉన్నాయో, ఏవైతే దేవునికి లోబడని దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీదకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అది తొందరలోనే. మరి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు యూట్యూబ్ చూస్తుంటారు, యూట్యూబ్ చూడండి. ఎందుకంటే ఏ దేశం ఎలాగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో మీకే అర్థమవుతుంది. కాబట్టి అందరికీ యేసుక్రీస్తు పేరిట దేవుని ప్రవక్తగా మరొకసారి వందనములు పలుకుతున్నాను. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని నేను దేవుని పేరిట మనవి చేస్తున్నాను.